మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ పునః స్వాగతం. పులి కన్ను కొత్త ఎపిసోడు నేను అప్లోడ్ చేయక దాదాపు 2 నెలలు కనీసం 45 రోజులు అవుతుంది. వ్యక్తిగత కారణాలు దీనికి కారణం. మా అమ్మగారి ఆరోగ్యం క్షీణించడం, 91 ఏళ్ళ ఆమెకి హాస్పిటలైజ్ కావడం, ఆ తర్వాత ఒక నెల రోజులకి ఆమె కాలధర్మం చెందటం, ఆ తర్వాత వేరు ఇలాంటి కారణాల వల్ల దాదాపు ఒక 45 రోజుల పాటు నేను ఏ వీడియో అప్లోడ్ చేయలేకపోయాను, మిత్రులను కలుసుకోలేకపోయాను. ఈ కారణంగా చాలా దూరంగా ఉన్నటువంటి మళ్ళీ కార్యక్రమానికి పునః స్వాగతం చెప్తున్నాను. ఈ రోజున ఒక సినిమా గురించి, ఒక చారిత్రాత్మకమైనటువంటి సినిమా గురించి మాట్లాడుకున్నాను. ఏంటంటే అది పాతాళ భైరవి సినిమా. ఈ సినిమాని గురించి చెప్పాలంటే ఒక ఫోక్లోరిస్ట్ చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఫోక్లోరిస్ట్ని కనుక ఈ సినిమా కథ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. 1951లో వచ్చిన పాతాళ భైరవి సినిమా 75 సంవత్సరాలు తెలుగువారి మధ్యలో ఉండింది. ఈ కారణంగా 75 వసంతాల ఉత్సవం చేసుకునే దిశగా ఈటీవీ వారు పాతాళ భైరవి సినిమాని మళ్ళీ వేశారు. ఎప్పుడో బాల్యంలో మా ఊరు పక్కనే ఉన్న తాలూకా కేంద్రంలో మధిరలో కళామందిరం థియేటర్లో ఈ సినిమాని దాదాపు నేను 7వ తరగతిలో ఉండగానే ఏమో చూశాను. ఆ తర్వాత డిగ్రీలో ఉండగా ఖమ్మంలో ఉండగా ఒకసారి వచ్చింది. ఒక పాత థియేటర్లోకి ఈ సినిమా వచ్చింది, అప్పుడు కూడా చూశాను. ఆ కథ గురించి ఆశ్చర్యపోతూ ఉండేవాడిని. దీనికి కారణం ఏంటంటే, నేను ఇంటర్మీడియట్లో ఉండగానే కాశీ మజిలీ కథలు చదివాను. మా ఇంట్లో ఆ పుస్తకాల సిరీస్ ఉంది. మా నాన్నగారు కాశీ మజిలీ కథలు, మహామాయ మజిలీ కథలు, మహామాయి అని కూడా ఉంది, మహామాయి మజిలీ కథలు ఆయన చదువుతుండేవాడు. అంతేకాదు, ఎండాకాలం వెన్నెల రాత్రుల్లో వ్యవసాయం పనులు ఉండేవి కావు. వ్యవసాయదారులకు వ్యవసాయం పని లేదు అంటే వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు అందించే మా నాన్నగారు, కర్ర పని చేసే మా నాన్నగారు, ఆయన కూడా విశ్రాంతిగా ఉండేవాడు. ఈ కారణంగా ఊళ్ళో వాళ్ళకి చాలామంది కూర్చోబెట్టి వెన్నెల రాత్రుల్లో చాపలు వేసుకుని కూర్చొని ఈ కాశీ మజిలీ కథలు చెబుతూ ఉండేవాడు. మా భాగవతం పద్యాల గురించి చెప్పడం, ఇవన్నీ ఇలాంటి సాహిత్య కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు. అట్లా విన్న కాశీ మజిలీ కథలని తర్వాత చదివాను. ఆ సిరీస్ మధిర సుబ్బన్న దీక్షితులని ఆయన రాసిన కాశీ మజిలీ కథలు చదివాను నేను. ఆ తర్వాత ఫోక్లోర్ రీసెర్చ్కి వచ్చిన తర్వాత అరేబియన్ నైట్స్ కథలు చదవడం ఇవన్నీ చేశాం. 1960 దశకంలోనూ 1970 దశకం దాకా కూడా మనకు జానపద కథలు చాలా విస్తృతంగా సినిమా రూపం దాల్చుకున్నాయి. మనకి గులేబా కావలి, గుల్ ఏ బకావలి, దాని అసలు పేరు అంటే బకావలి అనే పువ్వు అని అర్థం. అది దానికంటే ముందు నుంచి ఉన్నటువంటి జానపద కథలు మనకి 1951లో వచ్చినటువంటి పాతాళ భైరవి. దాదాపు 1931లో తెలుగు సినిమా మనకు మొదలవుతే దాదాపు ఒక 10 సంవత్సరాల పాటు, అంటే దాదాపు 1941 దాకా మంచి సామాజిక సినిమాలు రాలేదు. ఒక అభియోగం అంటే 1937 నాటికే దేవత సినిమా వచ్చింది, అది సామాజిక సినిమానే. అయితే అప్పటికి సమకాలీన సమాజం అందులో ప్రతిబింబించింది. 1931 నుంచి 37 వరకు, అంటే దాదాపు మాలపిల్ల కూడా అదే సంవత్సరం వచ్చింది. దేవత సినిమా ఈనది ఎవరు, దేవత సినిమా కూడా చిత్తూరు వినాగయ్య గారు హీరో, జయమ్మ గారు అనే ఆమె హీరోయిన్. పద్మనాభం తర్వాత 1965 ఆ ప్రాంతాల్లో మళ్ళీ దేవత సినిమాని తీశాడు. ఇలా చెప్పుకుంటూ వస్తే మనకు జానపద చిత్రాలు అంటే పౌరాణిక చిత్రాలు ఎక్కువ ఒక 10 సంవత్సరాల పాటు రాజ్యం వెళ్ళినాయి. 1-2 సామాజిక చిత్రాలు వచ్చినా కూడా పౌరాణిక సినిమాలు నాడినాయి. అక్కినేని నాగేశ్వరరావు గారి కీలుగుర్రం కూడా అదొక జానపద చిత్రమే. 1948, 59 అప్పటి నుంచి ఇక జానపద సినిమాలు దాదాపు ఒక 20 సంవత్సరాల పాటు రాజ్యం వెళ్ళినాయి. అయితే కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చినటువంటి పాతాళ భైరవిలో ప్రత్యేకతలు ఏంటంటే, ఈ కథని అల్లుకున్నారు. అల్లుకోవటం అంటే కొన్ని జానపద కథల ఆధారంగా తీసుకొని కథను అల్లుకున్నారు. ఈ కథని అల్లుకున్నటువంటి ఈ క్రమంలో కొన్ని అరేబియన్ నైట్స్ కథలో ఉన్నటువంటి అంశాలు కొన్ని తీసుకున్నారు, కాశీ మజిలీ కథల అంశాలు కొన్ని తీసుకున్నారు. వీటన్నిటిని కలిపి ఒకటి కొత్త కథని ఫ్యాబ్రికేట్ చేసుకున్నారు. దీంట్లో పాతాళ లోకంలో ఉన్నటువంటి భైరవిని
ఆరాధించి ఆమె ద్వారా అతీత శక్తులు పొంది ఒక పెద్ద సామ్రాజ్యం వెళ్ళాలనుకొని ఒక మాంత్రికుడు అనుకుంటాడు. ఈ మాంత్రికుడు అనుకున్నటువంటి దుష్టకరమైనటువంటి వ్యూహాలను ఎదిరించి దాన్ని తిరస్కరింపజేసుకొని ఒక యువకుడు, సాహసవంతమైనటువంటి యువకుడు రాజకుమారుని పెళ్ళాడాలనేటువంటి ధ్యాసతోటి మాంత్రికుడి దగ్గర చేరి అతనేదో సహాయం చేస్తాడనుకొని, సహాయం చేయడానికి కాదు తనను చంపడానికి వచ్చాడని తెలుసుకొని రివర్స్లో అతన్నే చంపేసి అతను పొందవలసినటువంటి సూపర్ పవర్స్, మానవాతీత శక్తులు అతను పొంది రాజకుమారుని పెళ్ళాడాలనుకొని వచ్చి పెళ్ళాడే సందర్భంలోనే తిరిగి తన శక్తులన్నింటినీ పోగొట్టుకొని మాంత్రికుడి యొక్క మాయాజాలానికి లోనై తను పెళ్ళాడబోతున్నటువంటి కన్యను పోగొట్టుకొని మళ్ళీ ఆమె కోసం వెతికి ఆ మాంత్రికుడిని జయించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం. ఇది టూకీగా ఇది ఒక కథ. ఒక రాజమహల్ ఉంటుంది. రాజమహల్కి దగ్గరలోనే ఒక పూల తోట ఉంటుంది. ఆ పూల తోటలో పనిచేసే అవ్వకి ఒక కొడుకుంటాడు. వాడు తోటరాముడు. ఎందుకంటే తోటలో పుట్టి పెరిగాడు కాబట్టి. వాళ్ళ అమ్మగా పాత్ర వేసిన ఆమె సురభి కమలాబాయి. ఈ సురభి కమలాబాయి ఎవరయ్యా అంటే అప్పటికి తల్లి పాత్రలోకి వచ్చింది. అంటే హీరోయిన్లు తర్వాత కాలంలో తల్లి పాత్రకు రావడం అనేది కామన్గా మనకు జరుగుతూ వచ్చినటువంటి ఒక విషయమే. ఇక్కడ సురభి కమలాబాయి తెలుగులో వచ్చిన మొట్టమొదటి సినిమా 1931లో వచ్చిన భక్త ప్రహ్లాద్ సినిమాలో ఆమె హీరోయిన్, కథానాయిక పాత్ర వేసింది. అంటే ఆయన ప్రహ్లాదుడు తల్లిగా ఉన్నటువంటి పాత్రను వేసింది ఆమె. ఆమె ఈ సినిమాలో ఒక తల్లి పాత్ర వేసింది. సిఎస్ఆర్ రాజు అంటే ఉజ్జయిని రాజ్యానికి రాజు. ఆయన కూతురు రాజకుమారిని ఈయన పెళ్లి చేసుకోవాలి. ఆ రాజుకి ఒక బావమరిది ఉంటాడు, భార్య తమ్ముడు ఉంటాడు. ఈ భార్య తమ్ముడు పాత్రను రేలంగి వేశాడు. రాజు పాత్రని ఆయన సిఎస్ఆర్ ఆంజనేయులు వేశాడు. ఆ రాజకుమారి పాత్రని మాలతి వేసింది. అట్లాగే నేపాళ మాంత్రికుడి పాత్రలో అత్యద్భుతంగా జీవించినటువంటి వ్యక్తి ఎస్వి రంగారావు గారు. అట్లాగే ఇతనికి సహాయకుడుగా ఉన్నటువంటి, అంటే తోటరాముడికి సహాయకుడుగా ఉన్నటువంటి వాడు అంజి అని పేరుతో పిలువబడిన బాలకృష్ణ, అప్పటికి టాప్ కమెడియన్. అప్పుడే కొత్త సినిమాలో మొట్టమొదటిసారిగా పరిచయం అయినటువంటి పద్మనాభం ఈ నేపాళ మాంత్రికుడికి సహాయకుడిగా ఉన్నాడు. మోసం గురు అని చెప్పి మాట్లాడుతూ వచ్చేటటువంటి ఈ పద్మనాభం పాత్ర, ఇవన్నీ ఇప్పటికి కూడా మరచిపోలేని పాత్రగా నిలబడిపోయినాయి. దీనికి కారణం ఏంటంటే కథా సంవిధానంతో పాటు అందులో వచ్చినటువంటి అజరామరమైనటువంటి పాటలు, నేటికి గుర్తున్నటువంటి పాటలు, అందులో పాత్రలు పలికిన సంభాషణలు, ఈ పాత్రల పలికిన సంభాషణలన్నీ, అందులో పాటలన్నింటినీ కూడా పింగళ నాగేంద్రరావు గారు రచించారు. పింగళ నాగేంద్రరావు గారిని పాతాళ భైరవి సినిమాని, 1957లో వచ్చిన మాయాబజార్ సినిమాని, ఇంకా చాలా సినిమాలని మనం ఆయన విడివిడిగా చూడలేము. కుండమ్మ కథ దాకా పింగళ నాగేంద్రరావు గారిని తెలుగు సినిమాలు తెలిసినటువంటి వాళ్ళు ఎవరు మర్చిపోరు. అలాంటి అద్భుతమైనటువంటి కథని వాళ్ళు ఎన్నుకున్నారు. ఈ కథలో కొంత భాగం మనకి కాశీమజిలీ కథలో వచ్చేటువంటి అదృష్టదీప మహారాజు కథలో చాలా భాగం వస్తుంటుంది. అట్లాగే అరేబియన్ నైట్స్లో భాగమైనటువంటి అల్లావుద్దీన్ అద్భుత దీపం కథలో ఉన్నటువంటి పాత్ర, అలా ఆ కథా నిర్మాణం కొంత ఇందులో కూడా ఉంటుంది. ఇది కాక చాలా జానపద కథల్లో ఉండేటటువంటి కొన్ని బిల్డింగ్ బ్లాక్స్ అంటారు. జానపద శాస్త్రంలో వీటిని టేల్ టైప్ అని, బిల్డింగ్ బ్లాక్స్ అని అంటారు. ఈ టేల్ టైప్ అంటే ఒక కథలో ఉన్నటువంటి ఒక కథా నమూనా మాదిరి చాలా కథల్లో వస్తూ ఉంటుంది. ఇందులో ఆ నమూనాలు చాలా ఉన్నాయి. ఇందులో ఈ నమూనాలు చాలా మనకి కాశీమజిలీ కథలో కనిపిస్తాయి. అలాగే అరేబియన్ నైట్స్లో కొన్ని కథలు కనిపిస్తాయి. వీటన్నిటినీ అక్కడక్కడ తీసుకొని వాటిని అసెంబుల్ చేసి ఒక కొత్త కథగా రూపొందించడమే ఈ స్క్రీన్ ప్లేలో ఉన్నటువంటి గొప్పతనం. ఈ స్క్రీన్ ప్లే రాసిన కేవీ రెడ్డి గారు అత్యంత ప్రతిభావంతుడైనటువంటి స్క్రీన్ ప్లే రచయితగా నాటికి ఇప్పటికి కూడా మనం చెప్పుకుంటాం. కదిరి వెంకటరెడ్డి గారు ఆయన అసలు పేరు. అట్లాగే నాగిరెడ్డి చక్రపాణి గారు నిర్మించారు. దీన్ని విజయ పిక్చర్స్ బ్యానర్లో వచ్చింది, మనకి 1951లో వచ్చింది. దీనికి అత్యంత అద్భుతంగా సంగీతం సమకూర్చినటువంటి వ్యక్తి ఘంటసాల గారు. ఘంటసాలని కేవలం గాయకుడుగానే చాలామంది గుర్తుపెట్టుకుంటారు. కానీ ఎవరూ చేయలేనంత రికార్డు 110 సినిమాలకు అజరామరమైనటువంటి సంగీతాన్ని సృష్టించాడు ఘంటసాల గారు. ఘంటసాల గారు సృష్టించిన సంగీతం ఏ సినిమాలోది కూడా ఇది బాగలేదని ఎప్పుడూ ఎవరూ అనలేదు. ఏ విమర్శకుడు కూడా చెప్పలేదు. అంత గొప్ప సంగీతాన్ని వినిపించాడు. ఆ పాటలు అప్పటికి ఇప్పటికీ అలా నిలిచిపోవడానికి కారణం ఘంటసాల గారు సృష్టించినటువంటి సంగీతమే. ఈ సినిమా గురించి, గొప్పతనం గురించి మనం చెప్పుకోవాలంటే ఇంకా చాలా విషయాలు మనం చెప్పుకోవాలి. ఈ సినిమాలో నేపాళ మాంత్రికుడి
ఈ పాత్రకి మొట్టమొదట్లో అప్పటికే సీనియర్ నటుడైనటువంటి ముక్కామల గారిని అనుకున్నారట. కానీ ముక్కామల గారు కాదని చెప్పి కేవీ రెడ్డి గారు ఆయన పట్టుబడి అప్పుడప్పుడే యువకుడుగా కొత్తగా వస్తున్నటువంటి ఎస్వి రంగారావు గారికి అవకాశం ఇచ్చారు. ఎన్టీఆర్ అత్యంత అందంగా కనిపిస్తాడు ఇందులో. ఒకసారి ఎన్టీఆర్ మనవడు కళ్యాణరామ్ని ఒకళ్ళు అడిగారు, మీ తాతగారిది ఏ సినిమా అయితే మీకు ఇష్టం ఉంది, ఆయన ఆకారం, ఆయన ఫోటో ఎందులోదైతే మీకు బాగుంటుంది అని చెప్పి ఎవరో ఒక ఇంటర్వ్యూలో అడిగారు. అడిగితే ఆయన స్పష్టంగా చెప్పాడు. కళ్యాణరామ్ ఏం చెప్పాడంటే, పాతాళ భైరవిలో తాతగారు అంటే నాకు చాలా ఇష్టం, ఆ ఫోటో అంటే చాలా ఇష్టం అంటాడు. అది తోటలో ఉండే తోటరాముడుగా ఆ పెద్ద కత్తెర జున్నపాలు, బాగా ఇంత పొడుగు జున్నపాలు ఉంటాయి, అది సహజమైన జుట్టు ఆయనది అప్పటికి, ఆయనకి ఇంకా విగ్గులు రాలే. ఈ మిస్సంలో అందంగా ఉంటాడు అంటారు, కానీ అంతకంటే అందంగా ఇందులో కనిపిస్తాడు మనకి ఎన్టీ రామారావు. అలాగే మాలతి కూడా అప్పుడప్పుడే కొత్తగా వస్తున్నటువంటి హీరోయిన్, చాలా బాగా కుదిరింది. సిఎస్ఆర్ రేలంగి అన్నీ సొంత పాటలు, అందులో పాటలన్నీ కూడా సొంత పాటలు చేశారు. ఈ రేలంగి పాత్ర ఒక బావమరిది పాత్ర. ఈ పాత్రకి స్ఫూర్తి మనకి మృత్యకటిక నుంచి కనపడుతుంది. మృత్యకటికలో కూడా ఇట్లాగే ఒక బావమరిది ఉంటాడు, శర్విలకుడు, వాడు రాజుగారికి బావమరిది అనమాట. ఆ పాత్ర ఎలా ఉంటుందో, దుష్ట పాత్రలాగా ఎలా ఉంటుందో మనకి ఇందులో కూడా దొంగ కప్పాలు వసూలు చేసేటువంటి వాడిగా రేలంగి మనకి అందులో శర్విలకుడిగా కనిపిస్తుంటాడు. అలా కనిపిస్తాడు అనమాట. మామయ్య అంటుంది, ఎందుకంటే అమ్మ తమ్ముడు కాబట్టి ఆమె రాణి గారి కుమారు. ఇక ఎన్టీఆర్ డైలాగ్ ఒకటి, నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా మహారాజా అనే డైలాగ్, ఇదొకటి. అందులో పాతాళ భైరవిలో డైలాగులు అన్నీ కూడా చాలా పాపులర్ అయ్యాయి. సాహసం చేయరా డింబక, రాకుమారి లభిస్తుందిరా, జనం మెచ్చేవి మనం చేయవలెనా, మనము చేసేది జనం చూడవలెనా అని మాంత్రికుడు డైలాగ్ కానీ, మోసం గురు అనేటువంటి పద్మనాభం డైలాగ్ కానీ, బాలకృష్ణ అంజిగా బాలకృష్ణ అని నవ్వే బాలకృష్ణ నవ్వు కానీ ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలే. అట్లాగే ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు, ఈ పాటని ఇప్పటికి కూడా ఎవరు మర్చిపోలే. ఎంత ఘాటు ప్రేమయో ఎంత లేత వలపులో, ఈ పాటను కూడా మర్చిపోలే. కానీ పాతాళ భైరవిలో అన్ని పాటల కన్నా కూడా నాకు ఒక విరహ గీతం ఒకటి నాకు బాగా నచ్చుతుంది. తోటరాముడికి పెళ్ళి అవుతుంది, అంటే ఎన్టీఆర్కి పెళ్ళి అవుతుంది. ఇక తాళిబట్టు కట్టబోయే దృశ్యం అనమాట. ఇంకొక క్షణం అయితే తాళిబట్టు కట్టేస్తాడు. ఈ లోపల పాతాళ భైరవి విగ్రహం మాంత్రికుడికి దొరుకుతుంది. మాంత్రికుడు దీంట్లో పెట్టుకొని జయ పాతాళ భైరవుడికి నరుడా ఏమి నీ కోరిక, ఈ డైలాగ్ కూడా తెలుగు వాళ్ళు ఎప్పుడు మర్చిపోవాలి. గిరిజ అందులో కనిపిస్తుంది, భైరవి దివిగా కనిపిస్తుంటుంది. నరుడా ఏమి నీ కోరిక అంటే వాడు వెంటనే మాంత్రికుడు రాజకుమారిని తెప్పించేస్తాడు, బంధిస్తాడు, తీసుకుపోతాడు. అతను అప్పటిదాకా ఉన్న రాజమహల్ పోతుంది, వీడు ఎప్పుడులాగా తోటరాముడిలా కనిపిస్తాడు, అక్కడ రాజుగారి కోపానికి గురవుతాడు. ఇదంతా ఉంటుంది. ఆ సందర్భంలో రాజుగారికి ప్రతిజ్ఞ చేసి, మళ్ళీ నేను రాజకుమార్తెను తీసుకొస్తేనే మీ ముందుకు వస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసి రాజకుమారుని అన్వేషణలో వెళుతూ ఉంటాడు. ఆ వెళ్ళేటప్పుడు సముద్రపు ఒడ్డున అడవుల్లోనూ నడుచుకుంటూ ఒక విరహ గీతాన్ని, విషాద గీతాన్ని పాడుకుంటూ పోతాడు. కనుగొనగలనో లేదో సఖిని అని చెప్పి ఒక విరహ గీతాన్ని పాడుకుంటూ పోతాడు. అవును అంటాడు. ఆ పాట లింక్ కింద ఇస్తాను, అట్లాగే సినిమా లింక్ కూడా కింద ఇస్తాను, మీరు తప్పకుండా చూడండి. ఎంత గొప్పగా పాడాడంటే ఘంటసాల ఆ పాటని. అసలు ఆ ఘంటసాల గొంతు అందులో కణకణలాడుతుంటుంది, అంత మాధుర్యం ఉంటుంది. ఆ తర్వాత ఘంటసాల గొంతులు చాలా మార్పులు వచ్చినాయి. కానీ స్వర్గసీమలో పాటలు కానీ, పాతాళ భైరవిలో పాటలు కానీ, ఘంటసాల పాటలు అత్యంత మధురంగా ఉంటాయి. కనుగొనగలనో లేదో సఖిని అనే పాట. అట్లాగే నేపాళ మాంత్రికుడుగా చేసినటువంటి ఎస్వి రంగారావు గారి నటన అపురూపమైంది. ఆ తర్వాత అదొక ట్రెండ్గా మారింది. అసలు ఒక నేపాళ మాంత్రికుడి పాత్ర కానీ, అతను నవ్వు కానీ, అతను సృష్టించడం కానీ, అట్లాగే ఈ హీరోయిన్ ఎదురుగా చెప్పే డైలాగులు ఇవన్నీ కూడా సీత దగ్గర, లంకలో ఉన్న సీత దగ్గర రావణుడు చెప్పారు. ఈ స్ట్రక్చర్ అక్కడ కనపడుతుంది మనకి. అది రామాయణంలో ఒక దృశ్యం అక్కడ ఉందా అని అనిపించేటట్లుగా ఉంటుంది అనమాట అది. అట్లాగే నేపాళ మాంత్రికుడికి సహాయకుడు, అట్లాగే ఇతను హీరోకి సహాయకుడు వీళ్ళు ఉంటారు. అట్లాగే జానపద శాస్త్రంలో మార్ఫాలజీ ఆఫ్ ఫోక్ టేల్ అన్నది చాలా గొప్పది. దాంట్లో మార్ఫాలజీ ఆఫ్ ఫోక్ టేల్లో వండర్ టేల్కి సంబంధించినటువంటి నిర్మాణం గురించి అది చెప్తాడనమాట. దీన్ని చెప్పినటువంటి వాడు వ్లాదిమిర్ ప్రాప్ అని ఆయన. ఈ టేల్ టైప్ మోటిఫ్ అన్నవి అంతకుముందే స్టిప్ థామ్సన్ చెప్పారు. ఇందులో టేల్ టైప్ ఎట్లా ఉంటుందంటే, ఇతను నేపాళ మాంత్రికుడు వాడు చెప్తాడు,
ఒరే డింగరి అని అతను అతను తన సహాయకుడిని పిలుస్తాడు. ఏ సాహసం చేయరా డెంబక, డెంబక పోయి స్నానం చేసిరమ్ము. స్నానం చేసి వచ్చిన తర్వాత దేవి దగ్గర సాక్షాంగ దండ ప్రణామం చేస్తే నీ కోరిక తీరుతుందిరా, రాకుమారు లభిస్తుందిరా అని చెప్తే వీడు పోయి పక్కనే ఉన్న సరస్సులోకి పోయి స్నానం చేయడానికి దిగుతాడు, సరస్సులో దిగుతాడు. ఆ సరస్సులో దిగే ముందు తన కత్తిని, పిడిబాకుని, తర్వాత బట్టలు ఒడ్డును పెట్టుకొని లోపలికి పోతాడు. లోపలికి పోగానే ఒక మొసలి ఆయన పట్టుకొని కాలు పట్టుకొని లాగి లోపలికి లాక్కుపోతూ ఉంటుంది. ఇతను తన బలవంతా ఉపయోగించి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ ప్రయత్నం చేసే క్రమంలో 3 సార్లు లోపలికి లాగేస్తుంది అది, కానీ 4వసారి సక్సెస్ అవుతాడు. పట్టుకొని ఆ మొసలిని పొడిచి చంపేస్తాడు. ఇంతవరకు మామూలుగా జరుగుతుండేటువంటి కథే. కానీ అట్లా చంపిన తరువాత అప్పటిదాకా మొసలిగా ఉన్నటువంటి ఆమె ఒకేసారి ఒక దేవకన్యగా మారుతుంది. దేవకన్యగా మారి నరుడా అని పలకరిస్తే అప్పుడు ఈ తోటరాముడు అంటే ఎన్టీఆర్ ఆమె వైపు చూస్తాడు, ఆశ్చర్యపోతాడు అనమాట. నరుడా, ఈ మాంత్రికుడు నీ క్షేమం కోరి తీసుకురాలేదు, నిన్ను చంపాలని తీసుకొచ్చాడు. ఆ దేవి ఎదురుగా, పాతాళ భైరవి దేవి ఎదురుగా ఒక గొప్ప మంత్రతంత్ర విద్యలు తెలిసినటువంటి వాడిని కానీ, ఒక సాహసవంతుడైనటువంటి నిజాయితీపరుడైనటువంటి ఒక యువకుడిని కానీ ఆ దేవి ఎదురుగా బలిస్తే వాళ్ళు అనుకున్నటువంటి శక్తులన్నీ వస్తాయి. కాబట్టి నిన్ను బలివ్వడానికి తీసుకొచ్చాడు. నీవు మెసలు రూపంలో ఉన్న నన్ను చంపడం కారణంగా నాకున్నటువంటి శాపం విముక్తమైంది. నేను ఎప్పటిలాగా నా పూర్వ రూపాన్ని, దేవకన్య రూపాన్ని పొందాను. కనుక నీకు సహాయం చేయాలని చెప్తున్నాను. నాకు శాప విముక్తి కలిగించావు కాబట్టి నీకు సహాయం చేస్తున్నాను. అతని మోసానికి లొంగిపోబాకు, అతన్ని నువ్వు సంహరించేటట్లయితే ఆ శక్తులన్నీ నీకే వస్తాయని చెప్తుంది. ఇది ఒక టేల్ టైప్. ఈ టేల్ టైప్లో ఒక జంతువో ఒక రాక్షసో ఒకటి పట్టుకోవటం, ఆ రాక్షసుని అతను చంపగానే శాప విముక్తి అయ్యి ఒక దేవుడు బయటికి రావటం. ఈ బిల్డింగ్ బ్లాక్, ఈ టేల్ టైప్ అన్నది ఆ రోజుల్లో వచ్చిన జానపద కథలు, మన జానపద కథలు చాలా కథలు ఈ టేల్ టైప్ కనపడుతుంది. అంటే ఇది ఒక బిల్డింగ్ బ్లాక్ అనమాట. ఇదే బిల్డింగ్ బ్లాక్ మనకి జగదేక వీరుని కథ సినిమాలో మనకు కనిపిస్తుంటుంది. ఒక ముని శాపగ్రస్తుడై రాయిలో ఇరుక్కుపోతాడు. ఆ హీరో వచ్చి పాట పాడితే రాయి కరిగిపోతుంది. ఇది సేమ్ టేల్ టైప్ అనమాట. ఇలాంటివి మీకు చాలా కథల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి టేల్ టైప్స్ మనకి ఈ పాతాళ భైరవి కథలో మనకు కనిపిస్తాయి. ఈ పాతాళ భైరవిలో కనిపించేటటువంటి ఈ కథా మాదిరి, దీన్ని టేల్ టైప్ అంటాం కదా. ఈ కథా మాదిరులు ఆ 1960-70 దశకంలో వచ్చిన చాలా జానపద కథల్లో మనకి ఇది కనిపిస్తుంటుంది. ఇది ఒక అద్భుతమైన విశేషం అనమాట. ఈ జానపద కథల్లో ఉన్నటువంటి ఈ టేల్ టైప్స్ని, అక్కడక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ బ్లాక్స్ని పట్టుకొని వాటిని సమకూర్చినటువంటి ఘనత ఈ కేవీ రెడ్డి, ఈ దర్శకుడికి చెందుతుంది. ఆ కథా బలం ఉన్నటువంటి ఆ కథ తెలుగు వాళ్ళు అప్పటికిప్పటికీ ఆదరిస్తూనే ఉన్నారు. నిన్న వచ్చిన సినిమా కూడా, నిన్న ఈనాడు టీవీలో వేసినటువంటి సినిమాని కూడా ఎంతోమంది చూసినట్టుగా మనకి ఈ డేటా కనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమా కథకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటి ఇంకోటి చెప్పుకోవాలంటే, కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ తన పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ మీద తను ప్రజెంట్ చేస్తూ పాతాళ భైరవి సినిమాని హిందీలో తీశాడు. మళ్ళీ 1986లో వచ్చినటువంటి పాతాళ భైరవి హిందీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అది ఈ కథకు ఉన్నటువంటి బలం. 1980లో ఆ రోజుల్లో ఉన్న హిందీ సినిమాల ట్రెండ్ ఎట్లా ఉందో దాన్ని భిన్నంగా ఒకటి ఈ సినిమా అతను పాత్ బ్రేక్ చేసింది. అది ఆ పాటలు అప్పటికీ బప్పీ లహరి సంగీతం ఇది ఎందులో ఉన్నది. బప్పీ లహరి సంగీతంలో వచ్చేటువంటి పాటల ధోరణి ఎట్లా ఉన్నదో అదే ధోరణిలో ఈ సినిమాకి, హిందీ సినిమాలో పాటలు కట్టారు. అది ఆ పాటల్లో ఆ పాత్ర వేసినవాడు కూడా ఈ నేపాళ మాంత్రికుడిగా అక్కడ ఖాదర్ ఖాన్ అనే అతను వేశాడు. ఎస్వి రంగారావుని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఒక భిన్నంగా ఉంది. అంత గొప్పగా చేయకపోయినా ఖాదర్ ఖాన్ కూడా బాగా చేశాడు. అట్లాగే జితేంద్ర హీరో, జయప్రద హీరోయిన్. అట్లాగే ఒక నర్తకి పాత్రలో అక్కడ అప్పటికే టాప్ హీరోయిన్ అయినటువంటి డింపుల్ కపాడియా వచ్చింది. అందులో చుమ్మా 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 ఈ పాట అప్పటికిప్పుడు సూపర్ హిట్ సాంగ్ అయింది. జితేంద్రకి జయప్రదకి మధ్యలో ఉన్నటువంటి పాటలు కూడా ఒక ఆధునిక సినిమాకి వచ్చినటువంటి పాటల్లాగా పెట్టాడు. కృష్ణ ఎట్లా ఆలోచన చేశాడంటే, ఆ రోజులో ఉన్న సూపర్ డూపర్ సినిమాని 1951లో ఉన్న సినిమాని తీసుకొని 35 ఏళ్ల తర్వాత 1985లో ఆ సినిమాని హిందీలో తీసి సూపర్ హిట్ చేయటం అన్నది గొప్ప విశేషం అన్నమాట. ఆ తర్వాత పాతాళ భైరవి సాహిత్యం చెప్పుకోవాలి.
ప్రతి పాట కూడా ఒక ఆణిముత్యంలాగా అప్పటికిప్పటికి నిలబడింది. అట్లా హీరో హీరోయిన్ మధ్యలో ఉన్నటువంటి ప్రణయం కానీ, అట్లాగా తల్లి కొడుకు మధ్యలో ఉన్నటువంటి సంబంధం కానీ, ఒక ఫ్యాంటసీ, ఒక సోషల్ ఫ్యాంటసీ, ఒక ఫ్యాంటసీ చూపించడం కానీ, ఒక మహిమలతో కూడుకున్నటువంటి కథను చూపించడం కానీ జనరంజకం అయిపోయింది అది. ఆ రోజుల్లో ప్రజలకు బాగా రంజితం చేసినటువంటి సినిమాలు అన్నీ కూడా ఈ సినిమాలే. జానపద కథా చిత్రాలు అద్భుతంగా ఆ రోజుల్లో చేసినాయి. మిత్రులారా, పాతాళ భైరవి సినిమా మళ్ళీ చూడండి. కనుగొనగలనో లేనో సఖిని అని ఘంటసాల గారు పాడిన పాట, ఆ విరహ గీతానికి ఎన్టీఆర్ చేసినటువంటి నటన అద్భుతం, మర్చిపోలేం, చాలా బాగుంటుంది. ఈ పాటని కాపీ రాగంలో సెట్ చేశారట. ఈ కాపీ రాగం అనేటువంటి సంగీత శాస్త్రజ్ఞులు చెప్తారు, ఇది ఒక శృంగారానికి సంబంధించి, ఒక విషాదానికి సంబంధించి, ఒక బాధకు సంబంధించి భావాన్ని వ్యక్తీకరణ చేయటంలో ఈ పాట చాలా బాగా వస్తుందని, ఈ రాగం బాగా పనికొస్తుందని చెప్తారు. కాపీ రాగంలో చేసినటువంటి ఈ పాట అప్పటికిప్పటికి మరచిపోలేని పద్ధతిలో ఉన్నది. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. పులి కన్ను, ది వైడ్ ఐ ఆన్ తెలుగు లిటరేచర్ ఛానల్లో తప్పనిసరిగా ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. దీనివల్ల ఎంతోమంది ఉచితంగా దీన్ని చూసేటటువంటి అవకాశం ఉంటుంది. మిత్రులు ఎక్కువ మందికి ఇది చేరుతుంది. నమస్తే.